నేరుగా ఆవులు, గేదెల నుంచి పితికి తెచ్చే పాలు అమ్మే వారి దగ్గర కొంటే ఎక్కువగా ఆప్షన్లుండవు కానీ ప్యాకెట్ పాలైతే టోన్డ్, డబుల్ టోన్డ్, ఫుల్ క్రీమ్ ఇలా రకరకాల ఆప్షన్లుంటాయి. ఎన్ని ఆప్షన్లున్నా విరివిగా దొరికే పాలలో ప్రధాన రకాలు ఆవు పాలు, గేదె పాలే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. గాడిద, ఒంటె, మేకపాలు కూడా ఈ రెండింటి సరసన చేరుతున్నాయి. రోజువారీ వినియోగంలో ఆవు, గేదె పాల స్థానాన్ని ఆక్రమించే పరిస్థితి ఇంకా లేకపోయినా ఆన్లైన్లో కొనుగోలు చేసే సదుపాయం రావడంతో కొన్ని ఇతర జంతువుల పాలు కూడా అందుబాటులోకొస్తున్నాయి. ఆవు, గేదెల పాలు కాకుండా ఇతర జంతువుల పాల వినియోగం కొత్తేమీ కాకపోయినా ఇటీవలి కాలంలో డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఒక మోస్తరు పట్టణాలలో వీధుల్లో తిరుగుతూ గాడిద పాలు అమ్మేవారు కనిపిస్తున్నారు. చిన్నపిల్లలకు ఈ పాలు పడితే మంచిదంటూ చాలామంది కొనుగోలు చేస్తున్నారు కూడా. ఇక ఒంటె పాల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాలలో లేనప్పటికీ రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో ఒంటె పాలు అమ్ముతున్నారు. ఇప్పుడు కొన్ని కంపెనీ వాళ్లు వీటిని బాటిళ్లలో నింపి ఆన్లైన్లోనూ అమ్ముతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాలలో కూడా నగర ప్రాంతాలలో దొరుకుతోంది. అమూల్ సంస్థ వెబ్సైట్తో పాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లలోనూ ఒంటె పాలు దొరుకుతున్నాయి. 200 మిల్లీలీటర్లు, అర లీటరు పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలకు డెలివరీ చేస్తున్నారు. ఢిల్లీ వంటి ప్రాంతాలలో మేకపాలను ఆన్లైన్లో అమ్మే కంపెనీలున్నాయి. మేకపాలు కూడా కొత్తవేమీ కాదు. దేశంలోని అనేక ప్రాంతాలు, వివిధ కులాలలో మేకపాలను విరివిగా అమ్మే అలవాటుంది. తెలుగు రాష్ట్రాలలోనూ మేకపాలను అమ్ముతున్నారు. మహాత్మా గాంధీ కూడా తాను మేకపాలు తాగినట్లు తన ఆత్మకథలో రాసుకున్నారు. పాలలో ప్రధానంగా మాంసకృతులుంటాయి. దీంతో పాటు ఫాస్ఫరస్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బి2, విటమిన్ బి12, పొటాషియం, జింక్, కోలిన్, మెగ్నీషియం, సెలీనియం వంటి పోషకాలుంటాయి. మాంసకృత్తులు ఉండడంతో కండర నిర్మాణానికి, కాల్షియం ఉండడంతో ఎముకల పటిష్టతకు మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. భారతదేశంలోనూ ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఆవు, గేదె పాలతో పాటు ఇతర జంతువుల పాలను అమ్ముతున్నారు. భారత్, అమెరికా కేంద్రంగా పనిచేసే మార్కెట్ రీసెర్చ్ సంస్థ గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా మేకపాల మార్కెట్ విలువ $12.45 బిలియన్. ఆవు, గేదె పాల కంటే మేకపాలలో లాక్టోజ్ తక్కువగా ఉండడం వల్ల ఇది సులభంగా జీర్ణమవుతుందని, లాక్టోజ్ అరిగించుకోలేని వాళ్లు మేకపాలు తాగుతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచంలోని మేకపాల వినియోగంలో నేరుగా పాలు అమ్మడం 63.7% ఉంటే చీజ్, పెరుగు, ఇతర ఉత్పత్తుల రూపంలో సుమారు 36% అమ్ముతున్నారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, తుర్కియే, అమెరికా, కెనడా, మెక్సికో, జర్మనీ, యూకే, ఇటలీ, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా తదితర దేశాలలో మేకపాలు అమ్ముతున్నారు. గాడిద పాల పొడి, గాడిద పాలతో చేసిన సబ్బులు, క్రీములు వంటి చర్మ సౌందర్య ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరగడంతో వినియోగం పెరిగి గాడిద పాలకు డిమాండ్ పెరిగినట్లు చెబుతున్నారు. దీంతో పాటు 2022-28 మధ్య వార్షిక వృద్ధి రేటు 9.9% ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచ మార్కెట్లో 65% గాడిద పాలు పొడి రూపంలోనే కొంటున్నారు. గాడిద పాలలో సూక్ష్మజీవులు తక్కువగా ఉండడం వల్ల మిగతా పాల కంటే ఇది ఎక్కువ నిల్వ ఉంటుంది. ప్రాచీన కాలంలో గ్రీకులు పిల్లలకు గాడిద పాలు పట్టేవారని, రోమన్లు గాడిద పాలను సౌందర్య సాధనంగా వాడేవారని చరిత్ర చెబుతోంది. క్లియోపాత్ర తన అందం పెంచుకోవడానికి గాడిద పాలలో స్నానం చేసేవారని చెప్తారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఒంటె పాలలో సుమారు 3% కొవ్వు పదార్థాలుంటాయి. అయితే ప్రాంతం బట్టి ఈ శాతం మారుతుంది. మిగతా జంతువుల పాలతో పోల్చితే ఒంటె పాలలో షుగర్స్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. ఇందులో పొటాషియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ సి, కాల్షియం వంటి ఖనిజాలతో పాటు ఏ, బి, సి, డి, ఈ విటమిన్లు ఉంటాయి. కాల్షియం, కేలియం కూడా ఉంటాయి. అయితే ఆవులు, గేదెలతో పోల్చినప్పుడు ఒంటెలు తక్కువ పాలిస్తాయి. ఆటిజంతో బాధపడేవారికి ఒంటె పాలు మంచిదని, డయాబెటీస్ రోగులకు ఒంటె పాలు మంచిదని చెప్తున్నప్పటికీ శాస్త్రీయంగా దీన్ని పూర్తిగా బలపరిచే ఆధారాలు ఇంకా లభించలేదు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడుతున్న ఓ బాలుడి తల్లి సహా మరికొందరు ఆటిజం చిన్నారుల తల్లులు ఒంటెపాలు తాగించడం వల్ల తమ ఆటిజం పిల్లల్లో కొంత మెరుగుదల కనిపించిందని చెప్పినట్లు నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అనుబంధ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో వారి అనుభవాలను చెబుతున్నారు. మధుమేహ రోగులలో బ్లడ్ షుగర్ మోతాదు ఒంటెపాల వల్ల తగ్గినట్లు కొన్ని అధ్యయనాలు సూచించాయి. అయితే ఇందులో ఎక్కువగా టైప్ 1 డయాబెటీస్ రోగులపైనే అధ్యయనాలు జరిగాయి.
యూరప్లోని కొన్ని ప్రాంతాలలో, మధ్య ఆసియాలోనూ గుర్రం పాల వినియోగం ఉంది. ఇతర జంతువుల పాల కంటే ఇది జీర్ణకారి అని చెప్తారు. కజకిస్తాన్, కిర్జిజిస్తాన్, అజైర్బైజాన్, ఆర్మేనియా ప్రాంతాలలో ఈ పాల వ్యాపారం ఎక్కువగా ఉంది. కజకిస్తాన్లోని నజర్బయేవ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్రం పాలపై అధ్యయనం చేశారు. గుర్రం పాలలోని లైసోజైమ్, లాక్టోఫెర్రిన్ల కారణంగా జీర్ణ వ్యవస్థకు మంచిదని వాడుతున్నారు. రొమ్ము క్యాన్సర్ వంటివి నివారించే లక్షణం ఉందని వెల్లడైంది. సాధారణ పాలలో ఉండే పోషకాలు కలిగి ఉంటూ అలర్జీ కలిగించని ఇతర జంతువుల పాల వైపు ప్రజలు మళ్లుతున్నారు. ఈ క్రమంలోనే ఇతర జంతువుల పాల వినియోగం పెరుగుతోంది. మేక, గాడిద, ఒంటె పాలతో పాటు గొర్రెపాల వినియోగం కొన్ని చోట్ల ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో గొర్రెపాలను వినియోగిస్తున్నారు. అంతేకాదు, ప్రపంచంలో పాల ఉత్పత్తిలో సగటు పెరుగుదల రేటు 2% కాగా భారత్లో అది 6%గా ఉంది. 1970లో దేశంలో తలసరి పాల వినియోగం 107 గ్రాములుండగా 2020-21లో ఇది 427 గ్రాములుగా ఉంది. 2021లో ప్రపంచంలో తలసరి పాల వినియోగం సగటున 322 గ్రాములుగా ఉంది. భారత్లో 2019-2020లో తలసరి పాల వినియోగం 406 గ్రాములు కాగా ఆ ఏడాది ఆంధ్రప్రదేశ్లో తలసరి వినియోగం 799 గ్రాములు. తెలంగాణలో తలసరి వినియోగం 410 గ్రాములుంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల తర్వాత ఏపీ 4వ స్థానంలో ఉంది. ఆవు, గేదె, గాడిద, మేక అని కాకుండా పెంపుడు జంతువుల పాలు ఏవైనా తాగొచ్చని, కానీ తల్లిపాలే అన్నింటికంటే మేలని చిన్నపిల్లల వైద్య నిపుణులంటున్నారు. ఆవు, గేదె సహా ఏ జంతువు పాలైనా మరిగించిన తర్వాతే తాగాలని సూచించారు. పాలను మరిగించడం వల్ల అందులోని పోషకాలేవీ తగ్గవని, మరిగించడం వల్ల పాలలోని బ్యాక్టీరియా నాశనమై ఇతర ఆరోగ్య ఇబ్బందులు రాకుండా నివారించొచ్చని ఆయన చెప్పారు. పెంపుడు జంతువుల పాలతో సాధారణంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని పశువైద్య నిపుణులు చెప్పారు. మేకపాలలో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల అది ఆవు, గేదె పాలతో పోల్చినప్పుడు తక్కువ గంటలు నిల్వ ఉంటుందని, కాబట్టి వీలైనంత వేగంగా దాన్ని మరిగించి తాగేయాలని చెప్పారు. ఆయా పశువులకు ఏవైనా వ్యాధులుండి అవి స్రావాల ద్వారా సంక్రమించేవైతే పచ్చిపాలు తాగడం ప్రమాదకరమవుతుందని చెప్పారు. పొదుగువాపు వంటి వ్యాధులొచ్చినప్పుడు పెంపుడు ఆవులు, గేదెలకు కూడా పొదుగు, స్థిరలవాపు వస్తుందని, పాలతో పాటు రక్తం కూడా వస్తుందని, అలాంటి పాలు తాగడం ఏమాత్రం ఆరోగ్యం కాదని చెప్పారు.